నేను తీసుకున్న టాపిక్ మీకు అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్. మహిళల దినోత్సవం, మహిళల దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. నేను క్యాప్షన్ కూడా ఏమని పెట్టినానంటే వై ఉమెన్స్ డే. మహిళలకు ఒక ప్రత్యేకమైన దినం. దేనికి? అసలు ఈ చరిత్ర ఏంది? ఎవ్రీ డే ఈజ్ అ ఉమెన్స్ డే కాలేదా? మన మహిళలను మనం అమ్మ అని సంబోధిస్తాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే పరాశక్తి అని సంబోధిస్తాం. ఆది పరాశక్తితో మనం వాళ్ళను పోలుస్తాం. సో మహిళలకు ఒకటే దినమా, లేదా ప్రతి దినం ప్రతి క్షణం అనుక్షణం మహిళలదా కాదా? నువ్వు ఇలా జన్మనిచ్చిన నీ తల్లి ఆడదే. నీకు రాఖీ గట్టి అన్న అని పిలిచిన మహిళ ఆడదే. నీ సంతానాన్ని ముంగటికి తీసుకుపోయి నీ వంశాన్ని నిలబెట్టేది ఆడదే. సో మహిళలకు ఒకటే రోజా అని ఆలోచిస్తున్న తరుణంలో అసలు ఈ స్టోరీ ఏంది, ఉమెన్స్ డే స్టోరీ ఏందని అన్నది మనకందరం ఆలోచించాలి. సో మగువ ఓ మగువ, ఏం పాట అది? లోకానికి తెలుసా నీ విలువ, మనం తెలుసుకోవాలా. లెట్ అస్ నాట్ డీవియేట్ ఆర్ లెట్ అస్ నాట్ డ్రాగ్ ద సబ్జెక్ట్. కరెక్ట్గా వర్డ్ యూజ్ చేయాలంటే డ్రాగ్ చేయకుండా డైరెక్ట్ చిట్టాలకు పోదాం ఫ్రెండ్స్. ఉమెన్స్ డే స్ట్రగల్స్ ఆర్ అసర్షన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఏదైతే పాస్ట్లో ఉండనో మనం ఎవరం మరవలే. ఈ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఈ ఫౌండేషనల్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో ఇవాళ గవర్నింగ్ ఇండస్ట్రీస్లలో, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇండస్ట్రీలలో, కార్పొరేట్లలో, ఇన్ఫ్యాక్ట్ గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సో ఇవాళ రాజకీయాలు ఏమున్నాయి, ఆర్ టు దట్ మ్యాటర్ ఇవాళ ఈ ఉమెన్స్ డే ఇంత పెద్దగా మనం ఎందుకు తీసుకోబోతున్నాం అని ఆలోచిస్తున్న తరుణంలో అసలు ఈ స్టోరీ ఏంది అని మనం తెలుసుకోవాలి. 1909 1909 సంవత్సరంలో ఒక లేబర్ మూమెంట్ జరిగింది. సుమారు 20,000 మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఎక్కడ? అమెరికా యొక్క న్యూయార్క్లో. అమెరికా ఇప్పటిదాకా ఫీమేల్ ప్రెసిడెంట్ లేదు, బట్ ఈ ఉమెన్స్ డే మాత్రం అక్కడి నుంచే డెవలప్ అయ్యి వచ్చింది. ఎందుకు? 20,000 మంది మహిళలు రోడ్డునెక్కి వాళ్ళ హక్కుల గురించి పోరాడినరు. వాళ్ళ హక్కులు దేనికోసం పోరాడినరు అని చెప్పి మనం మాట్లాడితే, మాకు ఓటింగ్ రైట్ కావాలా, మాకు ఈక్వల్ పే కావాలా అని చెప్పి పోరాడినరు. దానికంటే ముందు మీకు నేను ఒక చిన్న ఇస్తా. ఈ లొల్లి షురు అయింది అమెరికాకే. ఇవాళ అమెరికా ఏ పరిస్థితులలో ఉన్నది అంటే ఇప్పటిదాకా మహిళా ప్రెసిడెంట్ అక్కడ లేదు. అదే నా భారతదేశంలో ఇందిరాగాంధీని దుర్గా అని చెప్పి సంబోధించిన దినాలు ఎన్నో. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ ది ప్రైమ్ మినిస్టర్ హూ వాజ్ ఎ ఫీమేల్. మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చిన దేశం ఏది? ఇవాళ ఆ దేశాన్ని మహిళలు కించపరిచే విధంగా మాట్లాడతారు. కొంతమంది రంగులు పూసుకొని మాట్లాడుతున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు, భూమి ఎక్సెట్రా ఎక్సెట్రా. మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చిన దేశం ఏదైతే ఉన్నది అనంటే అది నా భారత కాదా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా అమెరికాకు ఒక ఫీమేల్ ప్రెసిడెంట్ ఎందుకు రాలే? ఒక ఆర్టికల్ రిటర్న్ బై ది అట్లాంటిక్ బై ఓల్గా కజాన్ 10th నవంబర్ 2024 వచ్చిన కథనంలో పాస్ట్ 8 years తీసుకొని చూస్తే ఇది మనకు ఒక పెద్ద వండర్ క్రియేట్ అవుతుంది, సర్ప్రైజ్ క్రియేట్ అవుతుంది. అమెరికన్ ఓటర్స్ ఎప్పుడు ఉమెన్ క్యాండిడేట్, ది ఐడియా ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్కి పెద్దగా బయటికైనా సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడతారు, కానీ అందరు క్యాండిడేట్లని ఓడగొట్టనికనే ప్రయత్నం చేస్తారు. వెదర్ షీ మే బీ అ హిలరీ క్లింటన్, ఇయాలటి కమలా హ్యారిస్ ఆర్ ఫిమేల్ ఒబామా, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ద ఐడియా ఆఫ్ ఉమెన్ ప్రెసిడెంట్ హ్యాస్ ఈవెన్ అసలు మెచ్యూరిటీకి వచ్చిందా ఇలా ఆలోచనల అమెరికాలలో అని చెప్పి నేను అడుగుతున్నాను. బికాస్ ఉమెన్స్ డే అక్కడికనే వచ్చింది. కరీన్ వాస్బై ఆండర్సన్ ఏమని మాట్లాడతారంటే, ఒక కొలరాడో స్టేట్ యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్ 2017లో ఆయన ఒక ఆర్టికల్ రాసిండు, ఉమెన్ రన్నింగ్ ఫర్ ప్రెసిడెంట్ అని చెప్పి రాసి ఆయన ఏమని అన్నాడంటే, ఎవ్రీ ఉమెన్ ఈజ్ ద రాంగ్ ఉమెన్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాసిండు ప్రెసిడెంట్లో. ఒక మహిళని ఏ రకంగా కించపరిచి రాసిండ్రు అని అన్నది తర్వాత విషయం. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఆర్టికల్లో పెద్దగా ఏం రాసిండు అన్నది నేను చదవలే, కాకపోతే ఆయన ఒక ఆర్టికల్ రాసిండు, ఎవ్రీ ఉమెన్ ఈజ్ ద రాంగ్ ఉమెన్ అని చెప్పి రాసిండు. 13% ఆఫ్ అమెరికన్స్ 13% ఆఫ్ అమెరికన్స్ ఐదర్ వాళ్ళు యాంగ్రీ ఉండే లేకపోతే అప్సెట్ ఉండే. ఉమెన్ సర్వింగ్ ప్రెసిడెంట్ ఏంది మన దేశంలో? 13% ఆఫ్ ది అమెరికన్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ 2.4% ఎప్పుడు తక్కువ ఓటింగ్ పర్సంటేజ్లలో వచ్చిండ్రు. మేల్ క్యాండిడేట్స్తో పోలిస్తే అమెరికాలో 2.4% కంటే తక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీమేల్ క్యాండిడేట్కి 47% వస్తే ఒక మేల్ క్యాండిడేట్కి ఓట్ షేరు 49.4% వచ్చింది.
ఈ వ్యత్యాసం ఎందుకు? మళ్ళీ మీరు మహిళల హక్కుల గురించి మాట్లాడతారు చూడు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. వరల్డ్ వైడ్ ఇదే కథ, ఆధారాలతోనే మీ చిత్రగుప్త్. 1960లా అగర్ మనం డేటా తీసుకొని మాట్లాడితే ఇప్పటిదాకా ఉమెన్ ప్రైమ్ మినిస్టర్లు కానీ ప్రెసిడెంట్లు కానీ ఆర్ టు దట్ మ్యాటర్ ఛాన్సలర్లు కానీ గ్లోబల్గా తీసుకుంటే 1960లలో 3, 70లలో 6, 1980sలలో 7, 1990sలో 26, 2000లో 37, 2010s దాటిన తర్వాత 54 దాకా కొంచెమో గొప్పనో మీదికి పోయింది. ఇది నేను తీసుకొచ్చిన డేటా కాదు, ఓక్లామా స్టేట్ యూనివర్సిటీ ఇచ్చిన డేటా. ఈడికి ఆగిపోయిందా? కాగలే. వీళ్ళ డిమాండ్స్ ఏముండే? అమెరికాలో కొట్లాడేటప్పుడు 20,000 వర్కర్లు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినరు. బెటర్ పే, వర్కింగ్ అవర్స్ మాకు జర తక్కువ ఉండాలా, ఓటింగ్ రైట్స్ మాకు ఇవ్వాలా, ఓటింగ్ రైట్స్ మనకి ఇవ్వాలా. ఇది లేకుండే అమెరికాలో. వీళ్ళు మాట్లాడతారు, మహిళల సమానత్వం గురించి మాట్లాడతారు, మహిళల గౌరవం కోసము అమెరికా మాట్లాడుతుంది, పాశ్చాత్య దేశాలు మాట్లాడతారు చూడు. యూరోప్లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి కదా. ఆశ్చర్యచకితమవుతుంది. మీరు మహిళలను కేవలం ఎందుకు యూజ్ చేసిండ్రు, దేనికోసం యూజ్ చేసిండ్రు, ఇట్లాంటి ప్రశ్నలు మస్తు వస్తాయి. అఫ్కోర్స్ ఈ ప్రొటెస్ట్ ఏదైతే న్యూయార్క్లో జరిగిందో అది ఒక ఇన్స్పిరేషన్ అయింది. ఇన్స్పిరేషన్ అయిన తర్వాత మన ఒక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే లాగా ముంగటికి వచ్చింది. కాకపోతే భారత రాజ్యాంగంలో మహిళకు ఒక అత్యంత గౌరవం ఇచ్చిండ్రు. మహిళను గర్వకారణంగా భారతదేశం ఎప్పుడు చూసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈక్వాలిటీ టు ఉమెన్, ఆస్తిలో కూడా 50% ఆఫ్ ది ఆస్తి తనకి ఇవ్వాలా అని చెప్పి ఇలా భారత్లో మాట్లాడుతున్నాం మనం. ఫీమేల్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతుందో మేల్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోకి కంటే పెరిగింది ఇలా. 2017-18 అబ్స్ట్రాక్ట్ డేటా తీసుకొని చూస్తే మెడిసిన్ చదువులలో కూడా 100 పురుషులుంటే వాళ్లకు సమాధానం ఇచ్చే ధీటుగా 100 మహిళలు కూడా మెడికల్ కాలేజీలల్లో చేరికలు జరుగుతున్నాయి. 2020-21 డేటా అబ్స్ట్రాక్ట్ మీకోసం చెప్తున్నా. ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఐఐటీస్, ఐఐఎం ఎక్కడెక్కడైతుందో రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ పెరుగుతూ వచ్చింది. కార్పొరేట్ల కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఫీమేల్ ఎంప్లాయీస్ రేషియో పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాయి కార్పొరేట్లలో కూడా. భారతదేశంలో తీసుకున్న మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా లొల్లి ఏడొచ్చి ఆగుతుంది అని అంటే ఒక పొలిటికల్ మేనిఫెస్టో తీసుకొచ్చి కేవలం లాడ్లీ బెహన్ దగ్గరికి నా అక్కను చెల్లును ఆపేస్తే, కళ్యాణ లక్ష్మి అంటే పెళ్ళికే పరిమితం చేస్తే ఎవరన్నా ఉండని ఏ స్కీమ్ అన్నా ఎవరన్నా దేంట్రీ. అఫ్కోర్స్ ఇలా ఒక పార్టీ తెస్తుంది కాబట్టి ఇంకో పార్టీ తేవాలి కాబట్టి వాళ్ళు రాజకీయాలలో ఉండాలి కాబట్టి తెస్తున్నారు కాబట్టి అది పక్కకు పెడితే వీళ్ళను మహిళలను కొన్ని పార్టీలు పొలిటికల్ మేనిఫెస్టో చేసి కళ్యాణ లక్ష్మికి పరిమితం చేస్తే కేవలం ఒక బెనిఫిట్ రేషియోలాగా మహిళలను చూస్తానంటే ఎట్లా అని చెప్పి నేను అడుగుతున్నా. దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారని అడుగుతున్నా. సో మహిళల దినోత్సవం నాడు గిరీష్ నువ్వు విష్ చేస్తావా అని అంటే నేను ప్రతిరోజు నా మహిళలను విష్ చేస్తా. ప్రతిరోజు ఆ ఆదిపరాశక్తులకు నేను పాదాభివందనం చేస్తా. ఒక కూతురులా, ఒక చెల్లెలా, ఒక అక్కలా, ఆ తర్వాత ఒక గృహిణిలా, ఆ తర్వాత తల్లిలా ఈ సైకిల్కి వాళ్ళ ఓపికకు వందనం చేస్తా, పాదాభివందనం చేస్తా. వాళ్ళకు ఒక్కరోజు కాదు 360 రోజులు ఉమెన్స్ డే అని చెప్పి నేను మాట్లాడతా. నౌ ది కార్పొరేట్స్, ఇట్ హాస్ బికమ్ ఎ న్యూ ట్రెండ్ ఇన్ కార్పొరేట్స్. It has become a Rose Day. It has become a Valentine's Day. It has become a Women's Day. మహిళలకు గౌరవం ఇయనికి ఒకటే రోజు దొరికిందా? ప్రతిరోజు ఇయ్యలేవా? వాళ్ళ కష్టం నువ్వు ప్రతిరోజు తెలుసుకోలేవా? ఒకటే రోజు పెద్ద లెక్చర్లు ఇస్తావా? చిత్రగుప్త్ ఈ కథనం నడిపింది. నేను సాటి మహిళలనే అడుగుతున్నా, మేము వేసిన ప్రశ్నలు కరెక్టా కాదా? ఇవాళ మహిళలను కొన్ని పప్పెట్లు కూడా చేసినాం. మన దేశంలో కూడా అన్ని కరెక్ట్ ఉన్నాయని నేను అంటలే. పోరాటం ఇంకా గట్టిగా చేయాలని అంటున్నా. ఉమెన్ ఎంపవర్మెంట్ బిల్లు మనం తీసుకొని వచ్చినాం. 33% మనం మాట్లాడినాం చట్టసభలల్లో. బట్ అది 7 దాకా ఇంప్లిమెంటేషన్ అయిందని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇన్ఫ్యాక్ట్ మనం ఇంకా కరెక్ట్గా మాట్లాడాలంటే ఎన్నో ఉన్నాయి. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రాజకీయ నాయకుడిని అయిపోయి ఆడెవడో ఓ స్కామ్లోనో ఇల్లోనో ఇరుక్కపోయిందంటే వేరేని వండి పెడితే రాజ్యాధికారం ఏడికెళ్ళిపోతుందో అని చెప్పి భార్యను పెడతారు. లల్లు ప్రసాద్ యాదవ్ అంటే ఒక పప్పెట. నీ గృహిణి, నీ ధర్మపతిని ఒక పప్పెట. ఈజ్ షీ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ హర్ ఓన్ ఈవెంట్స్ ఆర్ షీ కెనాట్ మేనేజ్ ది ప్రాసెస్? ఇవాళ నేను అడుగుతున్నా,
మనం పేరుకి ఉమెన్ రిజర్వేషన్ బిల్ తీసుకొని వచ్చి అక్కడ చట్టసభలలో వాళ్ళని పంపేయడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ మొగుళ్ళు పెత్తనం చెలాస్తుంటారు. కౌన్సిలర్ పేరుకే, కానీ ఆమె చేసేది మొత్తం మళ్ళా ఇంటి పనే, నడిపించేదంతా తన భర్తనో తన అన్ననో తన బావనో. నువ్వేం చేసినావు? మళ్ళా మహిళల దినోత్సవం అని చెప్పి పెద్ద పెద్ద పోగడాలు చేసుకుంటారు కదా, మళ్ళీ నేను నాలని అడుగుతున్నా. నేను కాంట్రవర్సీ క్రియేట్ చేస్తలే, మహిళల కాంపిటెన్సీ మీద ప్రశ్నిస్తలే, నేను అలా కాంపిటెన్సీ మీకు పరిచయం చేస్తున్నా. ఏ ఫీల్డ్లో తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గురించి మాట్లాడుతున్నాం, ఉమెన్ ఎన్రోల్మెంట్ రేషియో గురించి మాట్లాడుతున్నాం. ఎడ్యుకేషనల్ ఫీల్డ్లలో, డాక్టర్స్లలో, మెడికల్ కాలేజీలలో కూడా 100 మంది పురుషులు ఉంటే 100 మంది మహిళలు ఉన్నారు. ఇలా నువ్వు ఎక్కడ తీసుకుంటే వాళ్ళు అక్కడ ఉన్నారు. స్పేస్ నుంచి తీసుకొని నువ్వు ఏడికి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ డూయింగ్ ఆల్ ది జాబ్స్ వాట్ మెన్ కెన్ డూ. సెక్యూరిటీ ఫోర్సెస్లో ఉన్నారు. అండ్ టుడే వీ హ్యావ్ మహిళా శక్తి. మన రిపబ్లిక్ డే పరేడ్ రాడు మనం ఎన్నో చూసినాం. ఈ ఒక్కరోజే తలుచుకున్నాడు ఎందుకు? అనుక్షణం క్షణక్షణం మహిళల దినోత్సవం కాదా? మహిళల క్షణం కాదా? భారత్ మాతాకి జై.